చందమామ కథ. సీతాపతిరాజు. అమలాపురం గ్రామంలో విశ్వేశ్వర శాస్త్రి అనే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. అతడు త్రిపుర సుందరి దేవి ఉపాసకుడు. ప్రతి శుక్రవారం సూర్యోదయానికి ముందు దేవి పూజ ముగించుకొని రాగానే తన వద్దకు వచ్చిన వారికి ఈ జన్మకు సంబంధించిన విశేషాలనే కాకుండా పూర్వజన్మల గురించి కూడా చెప్పగలనని పేరుగాంచాడు. ఈ సంగతి తెలిసి రామచంద్రాపురం గ్రామాధికారి సీతాపతిరాజు తన జాతకం చెప్పించుకోవడానికి ఒక శుక్రవారం తెల్లవారేసరికి విశ్వేశ్వర శాస్త్రి వద్దకు వెళ్ళాడు. ఆయన జాతకాన్ని బాగా పరిశీలించి కొంతసేపు ధ్యానంలో గడిపి కళ్ళు తెరిచి, ఒకానొకప్పుడు రామచంద్రపురానికి పాలకుడిగా దానధర్మాలు చేసి ధర్మప్రభువుగా కీర్తిగాంచిన రామచంద్రరాజు అంశ నీలో ఉన్నది. అందుకే నీకు సీతాపతిరాజు అనే నామధేయం కూడా సహజంగా సిద్ధించింది. గ్రామాధికారిగా రామచంద్రపురానికి ఎదురు లేకుండా శాసించగలవని కూడా జాతకం చెబుతోంది అన్నాడు. ఆ మాట వినగానే సీతాపతిరాజు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఎందుకంటే అతని వంశానికి చెందిన రామచంద్రరాజే ఒకప్పుడు రామచంద్రపురాన్ని నిర్మించాడు. ఆ కారణం చేతనే గ్రామస్తులు ఈనాటికి గ్రామంలో జరిగే ప్రతి కార్యానికి సీతాపతిరాజు కుటుంబానికి అగ్రతాంబూలం ఇచ్చి గౌరవిస్తుంటారు. ఇది గ్రామంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ప్రస్తుతం తాను గ్రామాధికారిగా మాత్రమే ఉంటున్నాడు. ఇకపై గ్రామానికి తానే రాజునని సీతాపతిరాజు ఊహాలోకంలో తేలిపోసాగాడు. రామచంద్రపురానికి తిరిగి రాగానే సీతాపతిరాజు గ్రామానికి సంబంధించిన లెక్కలు, పాత వివరాలు తెప్పించి పరిశీలించాడు. రామచంద్రపురంలోని పాఠశాల, వైద్యశాల, ధర్మసత్రం, చెరువు మొదలైనవన్నీ రామచంద్రరాజు దానమిచ్చినవేనని తెలియటంతో సీతాపతిరాజు తానే మళ్ళీ ఈ ఊరికి రాజైపోయినంత సంబరపడిపోయాడు. వెంటనే గ్రామ పెద్దలను పిలిపించి వీరేశ్వర శాస్త్రి చెప్పిన విషయం గురించి చెప్పి, నేను ఆ జన్మలో దానమిచ్చిన ఆస్తులన్నింటినీ ఇప్పుడు స్వాధీనం చేసుకొని నేనే నిర్వహిస్తూ అవినీతికి తావు లేకుండా ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను. అప్పటి నా ఆశయాన్ని నేడు నెరవేరుస్తాను అన్నాడు. ఆ మాట విన్న గ్రామ పెద్దలు మొదట దిగ్భ్రాంతికి చెందారు. ఆ తర్వాత తేరుకొని, గ్రామాధికారిగా ఈ గ్రామ ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉన్నది. అంతేగాని జ్యోతిష్కుడు చెప్పాడు కదా అని వందల సంవత్సరాల నాటి రామచంద్రరాజుగా మిమ్మల్ని ఊహించుకొని ఆయన దానంగా ఇచ్చిన వాటిని ఇప్పుడు తిరిగి పుచ్చుకుంటాననడం మాత్రం భావ్యం కాదు. అది సాధ్యం కూడా కాదు. కావాలంటే రామచంద్రరాజు వంశానికి చెందినవారుగా మిమ్మల్ని వాటికి ధర్మకర్తగా అంగీకరించగలం అన్నారు వారు వినయంగా. వారి మాటలకు ఆగ్రహం చెందిన సీతాపతిరాజు కొంచెంసేపు మౌనంగా ఊరుకొని, ఇప్పటికే గ్రామాధికారిగా నేనే వాటికి ధర్మకర్తను. ఆ విషయం నాకు తెలుసు. మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. వాటి మీద నా అధికారాన్ని నేనే తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే హక్కు మీకు లేదు. మీ అనుమతి కోరి కాదు, ఏదో చెప్పాలి గనుక చెప్పానంతే అన్నాడు తీవ్రమైన కంఠస్వరంతో. ఆవేశంతో మాట్లాడుతున్న గ్రామాధికారికి బదులు చెప్పటానికి జంకిన గ్రామ పెద్దలు, ఏమైనా మీ వల్ల మాకు మంచే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి అప్పటికి బయలుదేరిపోయారు. ఆ రోజు నుంచి సీతాపతిరాజు ధర్మసత్రం, పాఠశాల, వైద్యశాల విషయాలలో అనవసరంగా చీటికి మాటికి జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. రామచంద్రరాజు దానగుణం తనలో ఉన్నదని ముఖస్థుతి చేసిన వారికి, అలా పొగడని వారిపై చాడీలు చెప్పేవారికి కానుకలు ఇచ్చేవాడు. తనకు నచ్చని వాస్తవాలు ఎవరైనా చెబితే మాత్రం కఠినంగా శిక్షించేవాడు. అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించేవాడు కూడాను. తనను అడిగేవారు లేరన్న అహంతో విర్రవేగసాగాడు. ఇలాంటి బాధలు రోజు రోజుకు ఎక్కువ కావటంతో కొందరు ఉద్యోగులు ఇంకా భరించలేక అమలాపురం వెళ్ళి
వీరేశ్వర శాస్త్రిని చూసి విషయం వివరించి, జ్యోతిష్యం నిజమో కాదో మాకు తెలీదు, అయితే కొందరికి గత జన్మల గురించిన అపోహలు కలిగిస్తే మాత్రం విపరీత పరిణామాలకు దారితీస్తాయి. మేము అనుభవిస్తున్న బాధలే అందుకు నిదర్శనం. ఆ బాధల నుంచి బయటపడే మార్గం కూడా మీరే చెప్పాలి అని మొరపెట్టుకున్నారు. ఆ పరిస్థితికి వీరేశ్వర శాస్త్రి నొచ్చుకొని, నేను చెప్పింది జ్యోతిష్యం, అది గణితం మీద ఆధారపడిన గొప్ప శాస్త్రం, అది ఎప్పటికీ తప్పు కాదు. చెప్పేవారిలో చెప్పించుకునే వారిలో దోషాలు దొరలవచ్చు. ఏమైనా నా కారణంగా మీరు బాధలు అనుభవిస్తున్నందున విచారిస్తున్నాను అని కొంతసేపు ఆలోచించి, వచ్చే ఏకాదశి నాటికి సీతాపతి రాజుకు గ్రామ పెద్దల సమక్షంలో ఒక సన్మాన సభ ఏర్పాటు చేయండి. ఆ సభకు ప్రత్యేక అతిథిగా నేను వచ్చి మీ బాధలు తొలగిస్తాను, నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు. రామచంద్రపురానికి తిరిగి వచ్చిన ఉద్యోగులు వీరేశ్వర శాస్త్రి చెప్పిన రోజున సీతాపతిరాజు సన్మాన సభ ఏర్పాటు చేశారు. వీరేశ్వర శాస్త్రి ప్రత్యేక అతిథిగా వచ్చి తనను ఆశీర్వదిస్తాడని తెలియగానే సీతాపతిరాజు మరింత ఆనందంతో సభకు వచ్చాడు. వీరేశ్వర శాస్త్రి ప్రసంగిస్తూ, గ్రహగతులను బట్టి మానవుల భూత భవిష్యత్తులను తెలియజేసే అద్భుత శాస్త్రం జ్యోతిష్యం. ఈ గ్రామాన్ని నిర్మించిన రామచంద్రరాజే ఇప్పుడు గ్రామాధికారి సీతాపతిరాజుగా జన్మించాడని నేను చెప్పిన సంగతిని పలువురు ప్రస్తావించి ప్రశంసించారు. చాలా సంతోషం. అలాగే వచ్చే జన్మలో సీతాపతిరాజు కాలభైరవ వంశతో జన్మించడం ఖాయమని కూడా నా జ్యోతిష్యం లెక్కలు చెప్తున్నాయి అన్నాడు. అంటే అతడు ఈ జన్మలో మంచిగా నడుచుకుంటే కాలభైరవ రాజుగాను, లేకుంటే కాలభైరవుడి మరో రూపమైన సునకంగానూ పుట్టగలడు. సీతాపతిరాజు మునుముందు ప్రజల అవసరాలు తీర్చడంలో పక్షపాతం చూపకుండా ధర్మబద్ధంగా ప్రవర్తించి ఈ జన్మను సార్థకం చేసుకొని మళ్ళీ కాలభైరవ రాజుగా ఈ రామచంద్రాపురంలోనే జన్మించి ఊరికి ఉపకారం చేయాలని ఆశీర్వదిస్తున్నాను. ఆయనకు సునక జన్మ ప్రాప్తించకూడదని త్రిపుర సుందరి దేవిని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆయన ప్రసంగానికి అక్కడ చేరిన వారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. సీతాపతి రాజు మాత్రం ఉలిక్కిపడ్డాడు. వీరేశ్వర శాస్త్రి జ్యోతిష్యం ద్వారానే తనను పరోక్షంగా హెచ్చరించాడని గ్రహించాడు. తనకు చేసిన సన్మానానికి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ క్షణం నుంచే బుద్ధుని సరిదిద్దుకొని మంచి గ్రామాధికారిగా ఉద్యోగులతో పాటు అందరి మన్ననలు పొందాడు. మీరేమంటారు? జ్యోతిష్యాన్ని నమ్మవచ్చా, నమ్మకూడదా? ఎలాగూ జరిగేది జరగక మానదు అంటారు కదా, మరి జరగబోయేది ముందే తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఈ కథలో మాత్రం సీతాపతిరాజు బుద్ధిని వీరేశ్వర శాస్త్రి జ్యోతిష్యం పేరుతో తిరిగి మంచిగా మార్చాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.